హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. టుడే వ్లాగ్ మీతో నేనేం షేర్ చేసుకోబోతున్నాను అంటే ఉగాది పండుగకి మేము ఎలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. వంట ప్రిపరేషన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలా చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అయితే ముందుగా మార్నింగ్ 5కి లేచాను. 5కి లేచి ఇల్లు అండ్ ఇంటి ముందు చక్కగా కూడా ఊడ్చి చక్కగా మాప్ వేసేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి కాఫీ తాగుదాం అనేసి కాఫీ పాలు పెట్టాను. తర్వాత కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకా పిల్లలు అండ్ మా హస్బెండ్ ఇంకా లేదనమాట, అందుకని నేను కాఫీ కలుపుకుంటున్నాను. నేను కాఫీ తాగాక మా పిల్లలు లేచారు అండ్ మా హస్బెండ్ కూడా లేచారు. అందుకని వాళ్ళకి పిల్లలకి పాలు అలాగే మా హస్బెండ్కి కాఫీ కూడా కలిపిచ్చేసాను. నేను పాలు కలిపే లోపల పిల్లలు కూడా బ్రష్ చేసుకొచ్చేసారు. ఇంకా పాలు ఇచ్చేసి నేను స్నానానికి వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయిపోయి వచ్చి తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ప్రసాదాలు దేవుడికి. అండ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ అనగానే మనకి ముందుగా ఉగాది పచ్చడితోనే కదా డేని స్టార్ట్ చేస్తాము. అలాగే ఫస్ట్ అయితే నేను ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసాక ఉగాది పచ్చడి చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ పండుగ మన్నాడే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని వర్క్స్ వల్ల కుదరలేదు అంతే. ఉగాది పచ్చడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ కడిగి కుక్కర్లో పెట్టేస్తున్నాను. అయితే నేను ఆ రోజు చేసిన స్పెషల్స్ ఏంటంటే పులిహోర, దధ్యోదనం, పులగమన్నం, అలాగే ఆలు బజ్జీ, పొంగలి చేశాను. 5 రకాలు చేస్తాను ఎప్పుడు కూడా. ఈసారి కూడా అలాగే చేశానన్నమాట. అన్నీ కూడా రైస్ ఐటమ్సే కాబట్టి రైస్ని వాష్ చేసేసి ఒకటేసారి కుక్ చేసేస్తున్నాను. తర్వాత విడివిడిగా పులిహోరకి, దధ్యోదనానికి, పొంగల్కి అట్లా విడివిడిగా తీసానన్నమాట. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల కూరలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆలు బజ్జీకి, అలాగే మామిడికాయ పులిహోరకి, అలాగే పొంగల్కి బెల్లం అవన్నీ కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాను.
ఇక్కడ కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత రైస్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పులిహోర, దధ్యోదనం, పొంగలి ఈ మూడింటికి కూడా రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఓకేనండి, పొంగలి పులగం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా వేరే గిన్నెలో కొద్దిగా రైస్ తీసుకొని దధ్యోదనానికి పెరుగు అలాగే కొద్దిగా పోపు వేసేసుకున్నామంటే దధ్యోదనం కూడా రెడీ అయిపోతుంది. మీరేం చేశారు ఈ ఉగాది పండుగకి స్పెషల్స్ అనేది కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఓకేనా?
ఓకేనండి, మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆలూ బజ్జీ కూడా వేసేస్తాను ఫాస్ట్గా, చూస్తూ ఉండండి. ఓకే, ఇంతేనండి. చూస్తున్నారు కదా, చక్కగా వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత పూజ చేసేసుకొని చక్కగా చేసినవన్నీ కూడా నైవేద్యం పెట్టి, శ్రీ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా చక్కగా కలిసి రావాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.